కథల ప్రపంచం. విక్రమార్కుడు ప్రజలు సుఖంగా ఉండేలా పరిపాలన చేస్తున్నాడు. ఒకనాడు ఒక సన్యాసి అతని వద్దకు వచ్చాడు. రాజు ఆ సన్యాసిని ఎంతో గౌరవించాడు. అతని వినయ విధేయతలకి, భక్తి ప్రవర్తులకి ఆ సన్యాసి ఎంతో సంతోషించి ఆశీర్వదిస్తూ ఒక పండును ప్రసాదించాడు. అయితే ఆ పండును ఏం చేయాలో మాత్రం చెప్పలేదు. ప్రతిరోజు ఆ సన్యాసి రావడం, ఒక పండునిచ్చి వెళ్ళిపోవడం. విక్రమార్కుడు ఆ పండుని దాచుకొని పక్కనే ఉన్న కోశాధికారికి ఇవ్వడం, ఇలా జరుగుతూ వస్తోంది. ఒకరోజు సన్యాసి ఫలం ఇచ్చేసరికి విక్రమార్కుడికి సమీపంలో ఒక కోతి ఉంది. అదేమో ఆశగా ఆ పండు వైపే చూస్తోంది. అది గమనించిన రాజపురోహితుడు కోతికి అందించాడు. కోతి ఆ పండుని తినాలని దాన్ని కరవగా పండులో నుంచి కొన్ని రత్నాలు జలజలమంటూ రాలాయి. అది చూసి విక్రమార్కుడు చాలా ఆశ్చర్యపోయి అంతవరకు దాచి ఉన్న పండ్లన్నిటిని తెప్పించి పగలగొట్టించి చూడగా వాటన్నిటి యందునూ కూడా అతి విలువగల రత్నాలున్నాయి. అప్పుడు ఆ రాజు ఆ సన్యాసి వైపు తిరిగి చూసి చేతులు జోడించి, మహాత్మా, మీరిలాంటి ఫలాలను నాకెన్నో దినముల నుండి ఇచ్చుచున్నారు. ఒక్కొక్క ఫలములోని రత్నాల విలువ అపారము. నా నుండి మీరేం ఆశించుచున్నారు? నేను మీకు చేయవలసిన సేవ ఏమి అని వినయంగా ప్రశ్నించాడు. అప్పుడు ఆ సన్యాసి, రాజా, నేను తపస్సుకి సంబంధించిన ఒక మహాకార్యదీక్షను చేయడానికి నిర్ణయించుకున్నాను. అది సక్రమంగా నెరవేరాలంటే నాకు నీ వంటి సాహసము, ఔదార్యము, విక్రమము కలవాని అవసరం ఎంతో ఉన్నది. నీ నుండి ఆ సహాయమును కోరుకొనుటకే ఇలా చేశాను అన్నాడు. నేను చేయవలసిన పని ఏమిటి? అడిగాడు విక్రమార్కుడు. రాబో బహుళపక్షము నాటి అమావాస్య రాత్రి నేను తపస్సు చేసే చోటికి ఆయుధములు మాత్రమే కలిగి ఉండి ఒంటరిగా రావాలి. వచ్చి అడిగాడు విక్రమార్కుడు. అక్కడికి కొన్ని ఆమడల దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు కొమ్మకి ఒక శవం వేలాడుతూ ఉంటుంది. ఆ శవ శరీరము నేను తపస్సు చేసే చోటికి తేవాలి అన్నాడు సన్యాసి. అలాగే అని అంగీకరించాడు విక్రమార్కుడు. మరి నేను రావాల్సిన ప్రదేశం అని అడిగాడు. నేను తపస్సు చేసే స్థలం చేరుకుందుకు గుర్తులు చెప్తాను, జాగ్రత్తగా విని గుర్తుంచుకో అంటూ ఆ ప్రదేశం చేరటానికి మార్గం, గుర్తులు చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి. బహుళపక్షము అమావాస్య రానే వచ్చింది. ఆ రాత్రి విక్రమార్కుడు కత్తి పట్టుకుని ఒంటరిగా బయలుదేరి సన్యాసి తపస్సు చేసుకునే స్థలం చేరుకున్నాడు. ఆ మర్రి చెట్టు ఎక్కడుందో, నేనేం చేయాలో చెప్పండి అని అడిగాడు. విక్రమార్కుడిని చూస్తూనే చాలా ఆనందం పొందిన సన్యాసి ఇలా చెప్పాడు. ఇక్కడికి దక్షిణ దిక్కుగా నేను చెప్పిన వటవృక్షం ఉంది. దానికి వేలాడే శవాన్ని నువ్వు ఇక్కడికి తేవాలి. శవాన్ని మోసుకుంటూ వస్తున్నప్పుడు ఆ శవం నిన్ను పలకరిస్తుంది, మాట్లాడించబోతుంది. శవం మాట్లాడటమా అని ఆశ్చర్యపోయాడు విక్రమార్కుడు. అది మామూలు శవం కాదు. ఆ చెట్టు మీద బేతాళుడుంటాడు. నువ్వు శవాన్ని భుజానకెత్తుకోగాని ఆ బేతాళుడు ఆ శవాన్ని ఆవహిస్తాడు. ఆ బేతాళుడు నిన్నేవేవో ప్రశ్నలు వేస్తాడు. వాడు పలకరించినా నువ్వు బదులు చెప్పకు. నువ్వు మాట్లాడావో, నోరు విప్పావో శవంలోని బేతాళుడు వెనక్కి పారిపోతారు. ఆ బేతాళుడే నా తపస్సుకు ఆటంకం కలుగజేస్తున్నాడు. వాడిని నెత్తి మీద పెట్టుకుని నిశ్శబ్దంగా, మౌనంగా ఎక్కడికి తెచ్చావో ఇక నా కార్యాన్ని విఘ్నాలు కలిగించే వాళ్ళు ఉండరు. అప్పుడు విక్రమార్కుడు సరే అని మర్రి చెట్టు వైపు బయలుదేరాడు. చీకటి, జడలు విరబోసుకున్న దయ్యాల్లా చెట్లు గాలి కూగుతూ, గుండెలు జరదలించేలా ఏవేవో పక్షుల కూతలు, జంతువుల అరుపులు వేటికి విరవకుండా మర్రి చెట్టును చేరుకున్నాడు విక్రమార్కుడు. అక్కడ వాతావరణం మరీ భయంకరంగా ఉంది. నేల మీద మానవ కపాలాలు, స్వేచ్ఛగా తిరుగాడుతున్న భయంకర సర్పాలు, ఎక్కడి నుంచో నక్కల ఓళ్ళలు, తోడేళ్ళు అరుపులు, గుడ్లగోబల నవ్వులు, వేటిని లెక్క చేయకుండా మొలలో కత్తితో మర్రి చెట్టు వైపు చూశాడు రాజు. మర్రి చెట్టు మహా వికృతంగా ఉంది. దాని కొమ్మకి శరీరం వేలాడుతోంది. అతను చెట్టెక్కాడు. శవాన్ని కట్టిన తాళ్ళని కత్తితో ఛేదించాడు. అంతే, ఆ తాళ్ళు తెగిపడి శవం మాట్లాడడం మొదలుపెట్టింది. దాన్ని పట్టుకోబోతే అది యథాస్థానానికి పోతోంది. ఓహో, ఈ శవ శరీరంలో బేతాళుడు ఉన్నాడన్నమాట అనుకున్నాడు విక్రమార్కుడు.
శవానికి ఉన్న తాళను కోస్తూనే దాన్ని గట్టిగా పట్టుకొని నెత్తి మీద పెట్టుకొని బంధించి చెట్టు దిగి మౌనంగా నడవసాగాడు. అప్పుడు రాజా పిలిచాడు బేతాళుడు శవంలోంచి. విక్రమార్కుడు పలకలేదు, మౌనంగా ఉండిపోయాడు. అయినా వదలలేదు బేతాళుడు. విక్రమార్క మహీపాల, నేను నీకు అలసట తెలియకుండాను, ఈ నిశీదిలో నడిచి నడిచి విసుగు రాకుండాను ఒక కథ చెప్తాను, సరేనా? అతను అవునని కానీ కాదని కానీ ఏమీ అనకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. శవాన్ని మోసుకుంటూ నడవసాగాడు. మళ్ళీ బేతాళుడు అన్నాడు, కథ చెప్పాక నేను నిన్నొక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకు నీకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయినా తక్షణమే నీ తల 1000 ముక్కలవుతుంది. కనుక జాగ్రత్తగా విను. కథ మొదలు పెడతాను. బేతాళుడు హెచ్చరిస్తున్నట్లే అని మొదట కథ చెప్పడం మొదలుపెట్టాడు. విక్రమార్కుడు నోరు మెదపకుండానే నడుస్తూ కథ వినసాగాడు. ఈ వీడియోలో మనం విక్రమార్కుడు బేతాళుడిని ఎలా కలిశాడో తెలుసుకున్నాం కదా. తదుపరి వీడియోల్లో బేతాళుడు విక్రమార్కుడికి చెప్పిన కథలు, అడిగిన ప్రశ్నలు, దానికి విక్రమార్కుడు చెప్పిన సమాధానాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.